హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలోని జోగంపల్లి ఆయకట్ట కాల్వకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు సాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామ శివార్లోని మధ్యతరహా ప్రాజెక్టు చలివాగు నుంచి ఆయకట్ట కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని మధ్యం తరహా ప్రాజెక్టులకు ఆయన జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఇలా చేయడం జరిగిందని చెప్పారు. ఈ వర్షాకాలంలో రైతులకు ఆయకట్టు కాలువ ద్వారా నీటిని పంట పొలాలకు అందించడం జరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3046 ఎకరాల పంట పొలాలకు నీటిని అందించడం జరిగిందని అన్నారు. ఈ కాలువ ద్వారా సాయంపేట మండలంలోని జోగంపల్లి, పెద్దగూడపాక, కొప్పుల గ్రామాలతో పాటు రజకపల్లె, దామరంచపల్లె, చెన్నాపురం, చిన్న కొండపాక గ్రామాల రైతులకు సాగునీటిని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈలు మరియు డిఈలు పాల్గొన్నారు. మైలారము ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పొలాలకి ఈరోజు నీరు విప్పడం జరిగింది. రైతులు సకాలంలో నాట్లేసుకొని పంటలు తీసుకునే విధంగా అధికారులకు, అదేవిధంగా రైతులు బాధ్యత తీసుకొని ఈరోజు రైతులు పంటలు పండించుకునే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, గత వేసంగి కూడా ఈరోజు ఈ కాంట్రాక్ట్ పనులు పూర్తి కావాలని మనం బంద్ చేశాం. కాంట్రాక్టర్ లోపం వల్ల వర్క్ పూర్తి చేయకుండా సిమెంట్ లైనింగు కొంతమేరకే మొదటనే కొంత మేరకు కావడం జరిగింది. చెన్నాపురం వరకు దీన్ని పూర్తి చేయలేకపోయారు. కానీ అధికారులు వాటర్ను వేస్ట్ కాకుండా కొస వరకు పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ పంట అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్లో మిగులు పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు నేను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉంది. అతని మీద చర్యలు తీసుకొని ఫోర్ఫిట్ చేసి, అవసరం అనుకుంటే కాంట్రాక్టర్ని మార్చి డబ్బులు దుర్వినియోగం కాకుండా ఆ డబ్బులన్నీ పూర్తి చేసి కాలువ సిమెంట్ లైనింగ్ కొస వరకు పోయే విధంగా చర్యలు చేపట్టాలి. దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది. అప్పటి వరకు ఈ పంటలో పండించే రైతులకు నీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడడం జరుగుతుంది.